ప్రజలు తిరగబడితే, ప్రజలు పోరాడితే, ప్రజలు ఉద్యమాలు చేస్తే జాతీయ పార్టీ అయినా సరే, ప్రాంతీయ పార్టీ అయినా సరే ప్రజల డిమాండ్లకు తలగ్గాల్సిందే. ఇక గట్నే ఈ ఊరోళ్ళంతా 130 రోజులు సంధి పోరాటం చేసి ఈ కంపెనీ కట్టకుండా అయితే ఆపిండ్రు, కానీ ఇప్పుడు గీళ్ళు చాలు చేసిర్రు. ఆలయంలోనే మొదలుపెట్టిర్రని సర్కారోళ్ళు, మాకేం సంబంధం లేదని ప్రతిపక్ష పొల్లు. ముచ్చట పురా గరుచుకుందాం పాండ్రి. ఈ నిర్మల్ జిల్లా దిలావర్పూర్ కాడ 4 ఊరోళ్ళు కలిసి చేసిన పోరాటానికైతే సర్కార్ దిగొచ్చి పనులు నిలిపివేస్తున్నామని చెప్పేసి ప్రకటించారు. దాంతో ఊరోళ్ళంతా కలిసి రేవంత్ రెడ్డి ఫోటోకి పాలాభిషేకం చేసినా ఊరోళ్ళంతా సలవడినా కానీ ఈ పార్టీల మధ్య ఈ నాయకుల మధ్య లొల్లైతే ఉడతలేదులా. ఈ ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చింది బీఆర్ఎస్ సర్కారే. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకే దీనికి డైరెక్టర్ గా ఉన్నాడని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళ మాట. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు తలసాని సాయి కిరణ్, అలాగే వాళ్ళ అల్లుడు పుట్ట మహేష్ కుమార్, వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు. ఈ ఇండస్ట్రీస్ కి సంబంధించిన పర్మిషన్లన్నీ కూడా బీఆర్ఎస్ హయాంలో తెచ్చుకోవడం జరిగింది. ఈ ఇండస్ట్రీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ నాయకుల కోసం తెచ్చినటువంటి ఇండస్ట్రీ. ఇన్నర్ కదా మన చామల కిరణ్ అన్న మాటలు. ఈ కంపెనీని పెట్టాలనుకున్నది తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు, అట్లనే ఆ అల్లుడు అని చెప్పుకొస్తాడు. ఇది బీఆర్ఎస్ హయాంలోనే బీఆర్ఎస్ నాయకులకు లబ్ధి కలిగేటట్టు వేసుకొచ్చిర్రు. ఇప్పుడు మా కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి మా కాంగ్రెస్ అనొద్దని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇంగిటి చూడురి, మన మంత్రి సీతక్క గుర్తు సర్టిఫికెట్లతో సహా చూపిస్తున్నది. ఇన్ని రోజులు ఒప్పుక వచ్చినాం, మీరు కావాలని ఇట్లా చేస్తున్నారు, ఇది ఎక్కడి నుంచి పర్మిషన్ వచ్చింది, ఎప్పుడు వచ్చింది అనేది చెప్పుకొస్తుంది. మహేష్ కుమార్ పుట్ట ఈ కంపెనీకి డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ తలసాని సాయి కుమారు కాంగ్రెస్ పార్టీయా, వాళ్ళ నానేమన్నా కాంగ్రెస్ పార్టీ నాయకుడా? ఇది మీరే కదా ఇచ్చింది. ఈ రోజు మీరిచ్చి అన్ని రకాల అనుమతులు మే 2023లోనే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రకాల పర్మిషన్లు ఇచ్చి, మరి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్స్ కూడా ఇప్పించుకున్నాం. ఇన్ని చేసి ఇన్ని రోజులు మేము ఆపుకుంటూ వచ్చినాము. ఈ రోజు కావాలని రైతులను రెచ్చగొట్టించి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి కార్యక్రమం చేపడుతున్నారు. ఇటు వెంటనే లైన్లకు వచ్చి బంపర్ ఆఫర్ ఇచ్చిండు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఒకవేళ ఆ కంపెనీ మాదే అని నిరూపిస్తే మీకు ఆ కంపెనీ రాసిస్తా అంటుండు. 2016లోనే ఈ కంపెనీ గురించి రాజీనామా చేసిండు మా కొడుకు, ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి మాట్లాడుతున్నాడు. కంపెనీ మాది కాదు, మాకు అసలు సంబంధమే లేదంటాడు. మళ్ళీ పక్క కంపెనీ రాసిస్తా అంటాడు. ఆ కంపెనీకి మా కొడుకు కానీ మాకు కానీ ఎటువంటి సంబంధం లేదు. రెండోది, మీరు ప్రూవ్ చేస్తే మీకే రాసిస్తాం. ఒకటి, అన్న బాధ్యత గల ప్రభుత్వం జరుగుతున్న పరిణామాలేంది, రైతాంగం అక్కడ ధర్నా ఎందుకు చేస్తుండ్రు, అక్కడ కంపెనీ రావద్దని వాళ్ళు రోడ్ల మీదకి ఎందుకు వచ్చిండ్రో అది పరిష్కారం చేస్తే బాగుంటుంది. కానీ ఏదో టీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేయాలి, మమ్మల్నే టార్గెట్ చేయాలి అనే సంకల్పం నిన్న మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు. రాష్ట్రంలో గింతంత లడాయి జరిగినా సరే అలా సందు పెట్టుకొని పెద్దగా చేసే బీఆర్ఎస్ పార్టీ అటు దిక్కు కన్నెత్తి చూస్తలేరు, దాని గురించి ఎవరు మాట్లాడతలేరు. దీని వెనుక మతలబ్ ఏమై ఉంటది అని చెప్పేసి విశ్వసనీయ వర్గాల చర్చ. చూడాలి మరి ఇది ఎంత దూరం పోతుందో గానీ, జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీ అయినా సరే ప్రజల ఉద్యమాలకు తల ఉగ్గాల్సిందే, ప్రజలకు అనుగుణంగా తీర్పు ఇయ్యాల్సిందే అని మళ్ళొక్కసారి రుజువు చేసిరు ఈ దిలావర్పూర్ ప్రజలు.